సముద్రంలో చేపలా ఈదే పక్షి ఎప్పుడైనా విన్నారా అసలు? వినడానికి విచిత్రంగా ఉంది కదా. ఈరోజు మనం ప్రకృతిలోని అలాంటి ఒక అద్భుతమైన విచిత్రమైన కళాకారుడి కథేంటో చూద్దాం. ఇదేనండి ఆ పక్షి. పేరు పఫిన్. చూడ్డానికి ఎంత ముద్దుగా ఉందో కదా. ఇది నీటిలో ఈదుతుంది, కాని చేపలా కాదు, తన దైనశైలిలో రెక్కలతోనే. సో మన కథానాయకుడి పేరు పఫిన్. చూడ్డానికి కాస్త జోకర్లా కనిపిస్తుంది కదా, అందుకే దీన్ని అలా పిలుస్తారు. ఇది మనకు ఉత్తర అట్లాంటిక్ మహాసముద్ర తీర ప్రాంతాల్లో ఎక్కువగా కనిపిస్తుంది. కానీ దీని అసలు స్పెషాలిటీ రూపంలో కాదండి, దాని అద్భుతమైన సామర్థ్యంలో ఉంది. మరి ఏంటా సామర్థ్యం? అదేంటంటే పఫిన్ ఒక అద్భుతమైన వేటగాడు, అది నీటి అడుగున. ఆ వేట నైపుణ్యానే దానికి ప్రకృతి ఇచ్చిన ఒక వరం లాంటివి. ఒకసారి ఊహించుకోండి, గాల్లో ఎగరడానికి ఉపయోగించే రెక్కలతోని ఇది నీటి లోపల చాపలా ఈదుకుంటూ వెళ్ళిపోతోంది. ఎంత ఆశ్చర్యంగా ఉందో కదా. ప్రకృతి తన జీవులను ఎలా మలుచుకుంటోందో చెప్పడానికి ఇదొక అద్భుతమైన ఉదాహరణ. సరే, దాని సామర్థ్యాలు ఎంత అద్భుతంగా ఉంటాయో కొన్ని నంబర్స్ చూస్తే మనకే అర్థమవుతుంది. ఇది సుమారుగా 200 అడుగుల లోతు వరకు నీటిలోకి దూసుకెళ్లగలదు. అమేజింగ్ కదా. అంతేకాదు, ఒక్కసారి నీటిలో మునిగిందంటే దాదాపు 1 నిమిషం పాటు ఊపిరి బిగపట్టి లోపలే ఉండగలదు. ఆ నీటి లోపల తన రెక్కల్ని ఎలా వాడుతుందనుకున్నారు? నిమిషానికేకంగా 400 సార్లు కొట్టుకుంటుంది. ఆ స్పీడ్గది ముందుకు దూసుకుపోతుంది. ఆ శక్తితో గంటకు 80 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది. అంటే నీటి అడుగున అదొక చిన్న టార్పేడోలా దూసుకెళ్తుందన్నమాట. అన్నిటికంటే అద్భుతమైన విషయమేంటో తెలుసా? దాని ముక్కు. చిన్న చిన్న చేపలంటే దీనికి మహా ఇష్టం. అందుకే తన స్పెషల్ ముక్కుతో ఒకేసారి 20 చేపల దాకా పట్టుకోగలదు. 20! అంతా బాగానే ఉంది కదా, కానీ ఇక్కడే కథలో ఒక పెద్ద ట్విస్ట్ ఉంది. పఫిన్కి ఇంత గొప్ప వరంగా మారిన ఈ అద్భుతమైన సామర్థ్యమే దాని పాలిట శాపంగా కూడా మారుతుంది. అవును, ఒకేసారి 20 చేపల్ని పట్టుకోగలగడం ఒక గొప్ప వరం. కాని అదే సమయంలో అదే దాని పాలిట అతిపెద్ద శాపంగా కూడా మారుతుంది. ఎలా అంటారా? చూడండి, దాని ముక్కు నిండా చేపలు ఉండటం దానికొక గొప్ప వరం, ఒక పెద్ద ప్రయోజనం. కాని అదే ప్రయోజనం ఆకాశంలో ఎగిరే గల్స్ అనే మరో రకం పక్షులకు ఒక క్లియర్ సిగ్నల్ ఇస్తుంది. ఇదిగో, నా దగ్గర ఆహారముంది, రా అని పిలిచినట్టవుతుంది. పాపం పఫిన్, దాని ప్రతిభేదానికి శత్రువవుతుంది. ఈ అద్భుతమైన విజయం కోసం అది చెల్లించే మూల్యం నిజంగా చాలా పెద్దది. సీన్ ఎలా ఉంటుందంటే, పఫిన్ ఎంతో కష్టపడి నీళ్లలోకి వెళ్లి వేటాడి నోటి నిండా చేపల్ని పట్టుకుని వస్తుంది. తన గూటికి తిరిగి వెళ్తున్నప్పుడు ఆకాశంలో పొంచి ఉన్న గల్స్ దీన్ని గమనిస్తాయి. అంతే, అవి ఏమాత్రం కష్టపడకుండా నేరుగా వచ్చి పఫిన్ నోట్లోంచి ఆ చేపల్ని లాక్కొని పోతాయి. ఎంత దారుణం కదా. చూసారా ఎంత విచిత్రమో? ఏ ముక్కైతే దానికొక గొప్ప వేటగాడిగా పేరు తెచ్చిపెట్టిందో అదే ముక్కు ఇప్పుడు దొంగలకు ఒక ఓపెన్ ఇన్విటేషన్లా పనిచేస్తుంది. డిన్నర్ రెడీ అని బోర్డు పెట్టినట్టు. జీవితం కోసం జరిగే ఈ విచిత్రమైన పోరాటంలో అసలు గెలిచింది ఎవరు? కష్టపడి వేటాడిన పఫిన్నా, లేక సులభంగా దొంగిలించిన గల్పక్ష? ప్రకృతిలో మనుగడ సాగించడానికి బలం మాత్రం సరిపోదు, ఒక్కోసారి తెలివి కూడా చాలా ముఖ్యమని చెప్పడానికి ఇదొక ఉదాహరణ. ఏమంటారు? దీని గురించి ఆలోచించండి.